కరకరలాడే అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దామా మరి. టీలో తిన్నా, సినిమా చూస్తూ తిన్నా, రాత్రి చప్పరించుకోవడానికైనా మిక్చర్ సూపర్గా ఉంటుంది. మొదలుపెట్టినప్పుడు ఒక గుప్పెడు, ఆ తర్వాత ఇదేంటి గిన్నె ఖాళీ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మా ఇంట్లో కూడా నేను చేశాను. చివరికి నేను తినకముందే మిక్చర్ మాయమైపోయింది. ఇదే మన అటుకుల మిక్చర్ స్పెషల్. ముందుగా అటుకుల మిక్చర్ చేయడానికి వీడియోలో చూపించిన విధంగా కావాల్సిన అటుకులు తీసి పెట్టుకోండి. దానికి సరిపోయేంత పల్లీలు, తర్వాత పప్పులు, జీడిపప్పు, కరివేపాకు, ఈ 5 ఐటమ్స్ చాలా ముఖ్యమైనవండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఏం చేయాలంటే ముందు పల్లీల్ని వేయించుకోండి. మనం డైరెక్ట్ పల్లీల్ని కడాయిలో వేయకుండా ఈ విధంగా జల్లెడ పట్టుకొని వేయించుకుంటే తొందరగా అన్ని సమాంతరంగా వేగుతాయి. వేగిన వెంటనే మనం బయటికి తీసేయచ్చు అనమాట. ఒక్కోసారి తీసేటప్పుడు మాడిపోతుంది, లేట్ అవుతుంది డైరెక్ట్ కడాయిలో వేస్తే. ఈ విధంగా వేస్తే చక్కగా వెంటనే కాగినంబడే తీసేయచ్చు. తర్వాత వెంటనే వచ్చేసాయి మన పప్పులు. ఈ పప్పులను కూడా చక్కగా వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. నేటి కిందికి పప్పులు, ఈ పప్పులు పల్లీలు వేయించిన తర్వాత మనం నెక్స్ట్ మిగతావి తీసి పెట్టుకున్నవి జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసాం జీడిపప్పు వచ్చేసి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం పక్కకి తీసుకోవచ్చు. ఈ విధంగా చూసారా, చక్కగా కలర్ మారిపోయి చూస్తూనే నోరూరిపోయేలా ఉంది. ఇప్పుడు మన కరివేపాకు ఈ విధంగా నూనెలో వేగి మనం తింటున్నప్పుడు మిక్చర్లో సూపర్ టేస్ట్ వస్తుందండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా ఉంటే ముక్కలుగా చేసుకొని కూడా మీరు వేయించుకోవచ్చు. తర్వాత వచ్చేసింది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు, చిటుకులు, కొబ్బరి పలుకులు అంటారు కదా, అటుకుల మిక్చర్ సూపర్గా ఉంటుందండి. మిక్చర్ అంతా కలుపుకుంటే అందరూ అడుగుతారు, ఏం చేసావు ఇంత మంచి వాసన వస్తుంది ఇవన్నీ వేయిస్తూ అని అడుగుతారు. వీటిని మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కొద్దిగా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకుంటే అంతే అండి. సూపర్ డూపర్ ఈజీగా చాలా క్విక్గా అయిపోయి మన ఇంట్లోనే చేసుకొని తినగలే ఒక స్నాక్ ఐటెం, అందరు ఇష్టపడే స్నాక్ ఐటెం అటుకుల మిక్చర్ ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా హెల్తీగా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా, ఇవన్నీ ఇప్పుడు మనం కలిపేసిన తర్వాత జీడిపప్పు, పల్లీలు, అటుకులు, కరివేపాకు ఇవన్నీ కలిసిపోయి సూపర్ అటుకుల మిక్చర్ మనకి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అటుకుల మిక్చర్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. అలాగే ఇంకోటి మర్చిపోవద్దు, ఏంటంటారా, అటుకుల మిక్చర్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేయండి.